హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 17న జరిగేటువంటి కేబినెట్ ఆమోదంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి ఆయన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 10,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 10,000 రూపాయలను అయితే విడుదల చేయనున్నారు. అదేంటి, మనకు అన్నదాత సుఖీభవ కింద 14,000, పీఎం కిసాన్ కింద 6,000 కదా వస్తాయి. మీరు 10,000 అంటున్నారు అనేది చూస్తే గతంలో మనకు ఆ విధంగానే మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ ఇటీవల జరిగినటువంటి మనకు కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కూడా 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ 18 విడత కింద కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పుడు 19వ విడత కింద మనకు ఒకేసారి 4,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక ఈ 19వ విడత కింద 4,000 రూపాయలు కలుపుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ 10,000 అనమాట. ఇక కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 10,000, మొత్తం 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే వెంటనే అప్లై చేసుకోవాలని కూడా మనకు సూచించడం అయితే జరిగిందనమాట. ఇక ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క పథకానికి ఏ విధంగా అర్హత పొందాలి, ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు ఇక్కడ నేను పూర్తిగా వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారాన్ని అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి. మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఒకటే హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనం సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 20,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇందులో గతంలో చెప్పిన మాట ఏంటంటే అన్నదాత సుఖీభవ కింద 10,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద అంటే అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడైతే మారిందండి. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పీఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ కింద 10,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 10,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల 17వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలను అయితే వేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో, అంటే చాలామంది ఏంటంటే గతంలో వర్షాల వల్ల అధిక వర్షపాతం అయితే నమోదైంది. ఈ వర్షాల వల్ల అలాగే మనకు వరదల వల్ల ఏంటంటే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక ఈ వర్షాలు, వరదల వల్ల ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారానికి కూడా ఎక్కడికక్కడ వ్యవసాయ అధికారులు అయితే మనకు ఈ యొక్క పంట నష్టాన్ని నమోదు చేస్తూ ఉన్నారు. మీరు నష్టపోయినటువంటి నష్టాన్ని బట్టి, అంటే ఏ పంట నష్టపోయినా, అది టమాటా కానీ వరి కానీ ఏ పంట నష్టపోయినా కూడా ఆ పంట నష్టపరిహారాన్ని బట్టి మీకు ఒక్కొక్కరికి కూడా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. అంటే ఒక్కొక్క రైతుకు కూడా హెక్టారుకు మనకు
10,000 రూపాయల వరకు కూడా 10 నుంచి 14,000 రూపాయల వరకు కూడా ఒక హెక్టార్కు డబ్బులు పంట నష్టపరిహారాన్ని అందించనున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందవచ్చని, ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి, మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే అందిస్తూ ఉంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన జారీ చేసింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. ముందుగా ఈ యొక్క పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు కనుక అప్లై చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే రైతులు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక రైతులు ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఈ విధంగా ఆదేశాలను జారీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చర్యలు అయితే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను బట్టి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాల పట్ల అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఈ యొక్క పథకాల ద్వారా పొందే లబ్ధి వల్ల మీకు మరిన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది. మన ఛానల్ ద్వారా మరింత సమాచారాన్ని ఇస్తూనే ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.